రాజిరెడ్డి గారు, మీరు సినిమా కళారంగంలోకి ఎలా మీకు అంటే వాస్తవంగా నాకు చిన్నప్పటి నుంచి ఒక అది చిన్న కళ ఉండే. అది ఎట్లా అంటే మా పరిస్థితులను బట్టి మేము చేసే జాబులను బట్టి అది మనం అటు పోలేకపోయినాము. ఇక తర్వాత మాకు చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా అది వాళ్ళు రాత్రంతా వాళ్ళు అప్పుడు వీధి నాటకాలు అంటుండే కదా, వీధి నాటకాలు ఆడుతుంటే మేమేం చేస్తుంటే మీ స్కూల్ ఎగ్గొట్టి మేము అప్పుడు మనకు అన్ని కొట్టాలు ఉంటుండే కదా, బర్రెల కొట్టమో ఎట్లా కొట్టాలి దాంట్లో తెడ్లు పెట్టుకొని ఏదో మనం ఆయిల్ చెట్టు మీద బాణం లెక్క తయారు చేసుకొని వాడు అర్జునుడు లేకపోతే ఏడు మన ఉత్తగా ఇది పట్టుకుని గదాన్ని లెక్కలు కూడా ఆ మూమెంట్లో కూడా మేము అప్పుడు ఆ జమాన్లో కూడా మాకు పాటలు యాదుకుంటుండే. కురు భీష్మ ద్రోణాచార్యులు, కురు భీష్మ ద్రోణాచార్యులు మరణముందిరిగా, కురు భీష్మ ద్రోణాచార్యులు మరణముందిరిగా దుర్మరణముందిరి. అప్పుడు వాళ్ళు రాత్రంతా ఆడితే మేము పొద్దున ఇవన్నీ మాకు చదువు తక్కువ ఉంటుండే ఇవే ఎక్కుంటుండే యాక్చువల్గా. నేను మళ్ళీ అది కాక అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది మేము శారతకాలు అంటాము. మన బలగం సినిమాలో హిట్ అయింది చూడ సాంగ్, అది వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మనం డేలని పొద్దున్నాకనే ఇప్పుడు మనకు సింధు నాటకాలు అంటారు, వాళ్ళు పొద్దున్నాకనే వాడతారు. అసలు స్కూల్ ఎక్కువ కూడా మనం అట్లనే వాడుతుంటాం. అది వాళ్ళ ఎట్లుంటాయి అంటే అమ్మరావే అమ్మరావే ఓమైనవాతి అమ్మరావే అమ్మరావే ఓమైనవాతి అమ్మరావే ఊలే ఉన్నా ఊరడమ్మ ఊలే ఉన్నా ఊరడమ్మ అమ్మ నీకు దండమే తల్లి అనే సెంటెన్స్తో నాలుగు ఉంటుంది. అది అప్పుడు ఆ రాగాలని అప్పటికి వచ్చు. యాక్చువల్గా మేము అది యూజ్ చేసుకోలేము, మా ఫీల్డ్ ఏంది మాది చదువు తర్వాత మరి అదే రూట్లో పోయింది. అయితే ఈ మధ్యలో ఎందుకు వచ్చిందంటే యూట్యూబ్లో స్టార్ట్ అయిన తర్వాత నాకు అనిపించింది అని ఇప్పుడు అది ఒక ఉదాహరణకు ఒక గంగా ఉన్నది, కనక ఉన్నది, ఈ వయసులో కూడా వాళ్ళు వచ్చి పాటలు పాడుతున్నారు. మరి నేను ఎందుకు నా కళను మందికి నేను ఫ్రీగానే పంచేది కదా, డబ్బులు తీసుకొని పంచేది కాదు కదా, ఎందుకు మరి నేను కూడా అనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నేనే పాటలు రాస్తా, నేనే పాటలు పాడతా. మనం అనుకోకుండా ఇప్పుడు మన కేసీఆర్ అది ఎలక్షన్ అప్పుడు కూడా ఒక పాట రాసి అప్పుడప్పుడు బాగానే ఉంటుంది, అది బాగా వైరల్ అయిపోయింది, అది బాగా ఎఫెక్ట్ కూడా అయింది. అది పాత పాటనే కానీ సిన్నదోరా సిటీ మీద సిన్నదోరా సిటీ మీద కన్నే వేసిండే సిన్నదోరా సిటీ మీద కామరెడ్డి చుట్టుముట్టు కామరెడ్డి చుట్టుముట్టు కలియా చూసిండే. అంటే ఓన్లీ భూముల కోసమే వస్తుండన్నట్టుగా అప్పటికప్పుడు మెన్షన్ చేసి రాసి పాడిన పాట అన్నట్టు. దానికంటే కూడా యాక్చువల్గా నాకు ఈ పాట కంటే కూడా ఇంకో పాట నేను రాసి రిలీజ్ చేసిన, అది నాకు చాలా పాట ఉంది, అందులో కంటెంట్ కూడా ఉన్నది. వాస్తవంగా మళ్ళీ అంబేద్కర్ని కూడా హైలైట్ చేసి కూడా అన్న పాడిన. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు చూడు అంబేద్కర్ మామూలు బ్యూలనే లెక్కుంటారు తప్ప మళ్ళీ అప్పుడు మట్టుకే తప్ప అది రీచ్ చేసుకోలేరు. మామూలుగా ఇదేమో కేసీఆర్ మీద వాడిందేమో రీచ్ చేసుకున్నారు. అది చాలా నాకు బాగా అనిపించింది. అది ఎట్లుంటుందంటే కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కోలా చేత వట్టవే చెల్లెమ్మ, కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కోలా చేత వట్టవే చెల్లెమ్మ, అంబేద్కర్ ఆశయాలు చెల్లెమ్మ ఆచరించి చూపవే చెల్లెమ్మ, అంబేద్కర్ ఆశయాలు చెల్లెమ్మ ఆచరించి చూపవే చెల్లెమ్మ. ఓటు నమ్ముకోవద్దనే కాన్సెప్ట్తో చాలా మంచి కాన్సెప్ట్తో రాసిన. అదేమో 1,00,000 చిల్లర పోతే ఇది 5,00,000 చిల్లర పోయింది. ఎటువంటిదంటే పబ్లిక్ కూడా ఎట్లున్నారంటే రియాలిటీని దగ్గర యూజ్ చేసుకుంటలేరు. ఎవరు తిడితే వాడిని ఫోకస్ చేస్తున్నారు, అది మామూలుగా మాట్లాడితే మామూలుగా అనుకుంటున్నారు. పబ్లిక్ మారాలి అంతే. అవకాశం వస్తుంది అనుకుంటున్నారు. ఏమో సార్, నాకైతే ఇంకా నాకు డౌటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా రాజకీయ నాయకులు ఎంబడపోవడము, ఇది తాయిలాలు ఎంబడపోవడము నిజాయితీ. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా, ఇప్పుడు నాకు ఇక సినిమా అవకాశాలు ఎట్లా వచ్చినాయి అనుకోకుండా సేమ్ ఆడిషన్ పెట్టారు సార్. ఇక్కడ మన కామెడీలో ఆడిషన్ అయింది, ఇక్కడ హైదరాబాద్లో ఆడిషన్ అయింది. అయితే ఇట్లా విషయం ఏంటంటే ఇట్టే పరిచయం అయిపోయారు. మనం నా పాటతోని వాళ్ళలో పరిచయం అయిపోయి, రెడ్డి గారు మీరు మరి మీ గడ్డం ఇట్లా బాగుంది, లుక్ బాగుంది, మరి ఎవరిలో చేస్తున్నారు చూస్తుంటే ఇప్పుడు మరి ఏదో రమలా లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది అని ఒకటి దాంట్లో ఉన్న చూడు, ఆయనలాగా అనిపిస్తుంటారు. ఒకవేళ నువ్వు సైడ్ నుంచి చూస్తే మరి జగపతి బాబులాగా బాగా అనిపిస్తుంది. అజిత్ చూడండి ఇప్పుడు ఈ వయసులో కూడా ఓన్లీ వైట్ ఎయిర్తోనే చేస్తారు. మరి నీకు అనుకోకుండా అది నీ లుక్, నీ హైట్, పర్సనాలిటీ ఫుల్ వైట్ సాధ్యమైనంత వరకు చాలా తక్కువ వస్తుంది. ఇది వచ్చింది కదా మరి యూజ్ చేసుకుంటే అయిపోద్దంటే నాకు కూడా అనిపించింది, అరే ఒకసారి ట్రై చేద్దామని. అనుకోకుండా ఆడిషన్లో పోతే మేము 50-60 మంది వస్తే ఫస్ట్ మేము పోడుతోనే సార్ మీరు మిమ్మల్ని ఇక్కడ చూసినా అని అక్కడ ప్రొడ్యూసర్ మేడం అన్నది. అప్పుడే నేను అనుకున్నా సెలెక్ట్ అయినాను. ఎందుకంటే అంతమందిలో నన్ను చూసినా, వాస్తవంగా హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఇక్కడ, చూడంగానే మిమ్మల్ని చూసినా అంటే అప్పుడే అన్న మేడం థ్యాంక్ యూ నేను సెలెక్ట్ అయినా అనుకుంటా. అంటే నువ్వు మేమేం అడిగినా మీరే చెప్తున్నాను. ఇంతమందిలో నన్ను చూసినా అనుకుంటున్నానంటే బహుశా అంటే మాకు అది ఎట్లా అనిపించింది అంటే నేను ఒక నీకు బంధువు కావచ్చు, లేకపోతే సంథింగ్ మీరు స్పెషల్గా కనిపించింది మమ్మల్ని చూడంగానే. అప్పుడే అనుకున్నా ఈ లుక్ అనేది కంపల్సరీ ఇది అవసరం ఉంటుందని. అప్పుడు కూడా ఇంతగా సైడ్లో కూర్చోమంటే కూర్చున్నా 1/2 అయింది, 1 అవర్ అయింది, నన్ను పిలవట్లేదు. అందరినీ పిలిచి ఆడిషన్ తీసుకుంటారు, నీ పేరేంది, నీ లెక్కేంది, నీకు ఏం మాట్లాడుతుకునే డైలాగ్స్ కానీ పాటలు కానీ. నేను అన్నా అసలు యాక్చువల్గా కూర్చోమన్నారా వెళ్ళిపోయినా, నాకు డౌట్ వచ్చి సార్ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పిన. అరే ఎందుకు వెళ్తున్నారండి అంటే మీరు
కూర్చోమన్నారో వెళ్ళిపోమన్నారో నాకు అర్థం కాలేదు సార్. గంట నుంచి నేను సైలెంట్ కూర్చున్నా, నన్ను ఏం అడగట్లేదు, అందరిని అడుగుతున్నారంటే సార్ మీరు సెలెక్ట్ సార్, మీరు ఆల్రెడీ మీ మీ రూపం మాకు అవసరం, బా 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 సూపర్. మీరు సెలెక్ట్ ఆల్రెడీ, మిమ్మల్ని సెలెక్ట్ చేసి పక్కకు కూర్చోమన్నాము అంటే మరి నాకేం అర్థం కాలేదు సార్. అందరిని అడుగుతున్నా, నన్ను ఏం అడుగుతలేరంటే అసలు నేను ఈ ఇనుడు తప్పుగా విననేమో వెళ్ళిపోదాం అనుకుంటున్నట్టే. లేదు సార్, యాక్చువల్గా మీ కట్అవుట్ మాకు అవసరము, నీకు మాటలు వస్తాయా రావా, నీకు డైలాగ్స్ వస్తాయా రావా అనేది మాకు సెకండ్ ఆప్షన్. అది మీ లుక్ మాకు అవసరము, అవసరమైతే డబ్బింగ్ పెట్టించుకుంటాం. సరే మీరు అన్నట్టు సరే మీరు అడుగుతున్నారు కదా, మీరు నారాజ్ అవుతున్నారు కదా, నేను స్టార్టింగ్లో అది అవటి ఇవి అయితే అడిగిన తర్వాత నాకు వచ్చిన అప్పటికి మేము ప్రిపేర్ అయిపోలేము కదా, క్యాజువల్గా అట్నే వెళ్ళిపోయినాం. అంతకుముందేమో అప్పటికి వాళ్ళందరూ ఏంటంటే ఏదన్నా హీరో కానీ విలన్ కానీ ఏదన్నా నీకు డైలాగ్స్ వస్తాయంటే నాకైతే వెరైటీ ఏం రావు. ఉదాహరణకు మా అప్పటిదప్పుడు అనుకుంటే తప్ప నాకు నేను ఒక పాట రాసుకున్నది, మా దేవుని మీద పాట రాసుకున్న పాట పాడమంటే అయితే అది పాట పాడమంటే అది వాడినట్టు. అది ఎట్లంటే మా దేవుడు చుక్కాపూర్, మాది చుక్కాపూర్లో. దేవుడు దేవుడు రా దేవుడు, మన ఊరి దేవుడు దేవుడు, చుక్కపూరు లోపట దేవుడు, చుక్కోలే మెరిసెరా దేవుడు, సక్కంగా నిలిసెరా దేవుడు అని ఒక పాట రాసుకున్నట్టు. అది కొంచెం సెంటెన్స్ వాడిన తర్వాత మరి ఇంకేమైనా డైలాగ్స్ వస్తాయంటే, డైలాగ్స్ అంటే అప్పటిదప్పుడు నాకేం వస్తాయి సరిగా, అది ఇక నాకేం ముందుగా ప్రిపేర్ రాలేదు కానీ నేను అన్నా. అయితే వాస్తవంగా ఏంటంటే మీరు అడగాలన్నారు కనుక మేము అడుగుతున్నాం, కానీ యాక్చువల్గా నీ డైలాగ్తో మీ మాటలతో నాకు అవసరం లేదు. కానీ ఇంత మంచిగా వాయిస్ ఉంటుందని నాకు తెలియదు. ఇప్పుడు అంటే ఇంత రూపం వరకు ఇప్పుడు వాయిస్ కూడా మాకు సెట్ అయిందండి. యాక్చువల్గా మీకు రూపం కోసమే సెలెక్ట్ చేసుకున్నాము. మీ వాయిస్ అయితే నీ డబ్బింగే కాదు, ఇంకో వేరే డబ్బింగ్ కూడా మీతోనే మాట్లాడేంత సీన్ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నారు. తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, మాది మధ్యప్రదేశ్లో షూటింగ్ ఉంది, మీరు పోవాలంటే ఆల్రెడీ వస్తారా అంటే, మళ్ళీ అప్పుడు కూడా డౌట్ ఏంటంటే వాళ్ళు అప్పుడు ఫోన్ చేసినప్పుడు అన్నారు సార్ మీకు గడ్డం బిఎడ్ ఉందా సార్ అని. ఉన్నదని నమ్మకపోతే మళ్ళీ లైవ్లో ఫోటో తీసి పంపిస్తే అప్పుడు టికెట్ బుక్ చేశారు. వాళ్ళకి కావాల్సింది ఇలా ఫిక్స్ అయిపోయింది. సో ఫస్ట్ మూవీకి రెమ్యునరేషన్ ఏమన్నా ఎంత అంటే యాక్చువల్గా ఇది చెప్పుకుంటే సిగ్గు అనిపిస్తుంది కానీ బట్ పర్లేదు, 10 రూపాయలతో ఓకే. అయితే విషయం ఏంటంటే టికెట్ వాళ్ళే పంపించారు. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఫుడ్ అకామిడేషన్ కానీ ఏసీ రూమ్ కానీ వాళ్ళు చూశారు. నాకు కాల్ షీట్స్ ఓన్లీ 4 days ఇచ్చారండి. 4 రోజులకు ఒక 20,000 ఇచ్చారు. ఫర్ డే 5,000 చొప్పున మాకు ఇచ్చి పంపించేశారు. కాకపోతే మాకు డబ్బులు ఇచ్చిన దానికంటే ఆయన చేసిన సిస్టమ్ చాలా బాగా అనిపించిందండి. మాకు అందరూ ఒక చిన్న పిల్లలాగా, ఒక స్కూలు టీచర్ లాగా మమ్మల్ని ట్రీట్ చేసిండు. ఎక్కడ ఏది అవసరం ఉన్నా కానీ కాంప్రమైజ్ కాలేదండి. మాకు ఆయన చెప్పిన దాంట్లో కూడా మాకు నచ్చింది ఏంటంటే, మాకు ఒక లాడ్జ్ ఇచ్చాడు, ఏసీ రూము. ఏదైనా అవసరం ఉంటే కూడా బెల్ నొక్కి ఇక్కడికి తెప్పించుకోండి, మీరు కిందికి పోవద్దు ఎట్టి పరిస్థితిలో, ఒక్క నిమిషం కూడా కిందికి పోవద్దు. మేము అవసరం ఉంటే నా వెహికల్ వస్తుంది, తీసుకుపోతుంది, మేమే తీసుకెళ్తాము. షూటింగ్ పార్ట్ నుంచి కూడా మళ్ళీ మీకు పరిస్థితులు బట్టని కాదు, మేము పోయింది మధ్యప్రదేశ్ అండి, షూటింగ్ మధ్యప్రదేశ్లో అయింది. అనుకోకుండా మనం టీ తాగడానికైనా కిందకి టీ అయినా కాఫీ అయినా మనకు ఫోన్ చేస్తే పైకి వస్తుండే. అయితే ఆయన బాధ ఏంటిదంటే అనుకోకుండా కిందికి పోయామండి. కిందికి పోతే మామూలుగా మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏదో ఒకటి బైక్ వచ్చింది తలిగించింది, నువ్వు సఫర్ అయిపోతావు, మరి 60 మంది టీం ఉంది. ఆ ఉద్దేశంతో ఎంత అనిపించిందంటే, చిన్న పిల్లల్ని మనం బయటకి ఇడిచిపెట్టం చూడండి, అట్లా అనిపించింది ఆయన చూస్తుంటే. ఎందుకంటే అంత రిస్క్ తీసుకొని కూడా టీ అవసరం ఉంటే నేనే తెప్పిస్తాను. ఒకసారి తాగే అలవాటు ఉంటుంది, ఒకసారి 4 సార్లు తాగాలి ఉంటుంది. ఎప్పుడు అవసరం కింద మాకు రెస్టారెంట్ విత్ కాంబినేషన్ ఉండే, ఓన్లీ ఫోన్ కొడితే వాళ్ళే తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఏదైనా ఫుడ్ నచ్చకపోతే ఫుడ్ మళ్ళీ ఒకటి ఏంటంటే అక్కడ మాకు ఫుడ్ పడదేమో అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి వంట మనిషిని తీసుకొచ్చిండు. మనం మా చేతితో వండిపించి మనం తినిపించిండు. అక్కడ పోయిన తర్వాత ఎవరికి ఏం లోటు లేకుండా చేసిండు. మళ్ళీ అక్కడ మాకు నచ్చిన విషయం ఏంటంటే, కళ్ళు కంపౌండ్ 1995 అని ఆ రియల్ స్టోరీని ఒక సినిమా తీసిండు. 95లో ఏది ఉంది అదే మాత్రమే చూపించిండు. 95లో ఇప్పుడు ఇంత మొత్తం సినిమాలో ఒక సెల్ ఫోన్ వాడలేదండి, నమ్మొచ్చా? ఈ జనరేషన్లో ఒక సెల్ ఫోన్ వాడలేదు. అప్పటికి ల్యాండ్ ఫోనే వాడిండు, వాకిటాకే వాడిండు. ఇప్పటికి లగ్జరీ కార్లు ఉండడం కూడా రోజుకు 5,000 పెట్టి అంబాసిడర్ కారు వాడిండు. 95 అంటే 95 మాత్రమే చూపించిండు. అది అక్కడ స్పెషల్గా పోవడానికి కారణం ఏంటిదంటే, ఇప్పటికీ వాతావరణం అక్కడ ఏంటి కానీ బర్రెలు కానీ గొర్రెలు కానీ అగ్రికల్చర్ కానీ 100% అక్కడ నడుస్తున్నది. మేము అక్కడ ఒక రూపాయి సెట్ అయ్యలేము సార్, సెట్ నడుస్తుంది కదా, టోటల్ నేచురల్. అది ఎట్లా కలిసి వచ్చిందంటే, పోలీస్ స్టేషన్ ఉంది ఇంతకుముందు, మొత్తం గుణతం ఉంటుంది కదా, ఆ గుణతం ఉండే పోలీస్ స్టేషన్ని కొత్తగా పోలీస్ స్టేషన్ శాంక్షన్ అయినా అందులోకి మార్చారు, దాన్ని మ్యూజియం చేసారు. ఆ మ్యూజియం అంటే కొంచెం చనిపోయిన వాళ్ళ కొన్ని విగ్రహాలు ఇట్లా తయారు చేయించి మ్యూజియం చేసారు. మాకు అది రియల్ పోలీస్ స్టేషన్ మాకు ఇచ్చిండు, సెల్ బిల్ టోటల్ ఒరిజినల్, ఒక ఏం లేదు. మేమన్నా బయట స్టిక్కర్ అంటేసుకున్నాం ఇది పోలీస్ స్టేషన్, మా పోలీస్ స్టేషన్ అని తప్ప జెన్యూన్ ఇచ్చిండ్రు. మళ్ళీ అది కాకుండా మళ్ళీ రియల్ హాస్పిటల్ ఇచ్చిండ్రు. చాలా మంచి కోఆపరేషన్ చేశారు. చాలా అంటే హెడ్స్ ఆఫ్. అక్కడ ఇప్పుడు మన ఎమ్మెల్యే అయినా బబ్లా శుక్లా అని, ఆయన ఒక లాయర్గా, సార్ మీరు ఒక చేస్తే బాగుంటుంది అంటే, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని లాయర్ చేయండి బాగుంటుంది సార్, మీ లుక్ బాగుంటుంది అంటే, ఆయన లాయర్ అప్పటిదప్పుడు కోర్టు కుట్టించుకొని లాయర్గా యాక్ట్ చేసిండు. ఎమ్మెల్యే నేను చెప్తాను కదా సార్, అది అంత బాగా అనిపించింది. బబ్లా శుక్లా అని
ప్రతి ఒక్కరు మాకు మంచి సహకారం చేశారు. మాకు నేను వాస్తవంగా ఇప్పుడు నేను అది ఇది ఏకలవ్యుడు గురువు అంటారు చూడు, ఓన్లీ విగ్రహం పెట్టుకొని ఏదో బాణం నేర్చుకుంటాట. మా మొదటి గురువు కానీ నేను లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే ఇంత మంచిగా చేస్తారని డైరెక్టర్లు నేను అనుకోవట్లేదు. ఇతను చూసి ఏమన్నా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నుంచి ఏమన్నా వచ్చే అవకాశం చేరని అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. వాస్తవంగా నేను ఫస్ట్ రజాకార్లో చేశానండి. యాక్చువల్గా అప్పటికి అది అప్పుడు ఏం లేదు. మొదటి నేను మా దోస్తును కలవడానికి పోయినా, నేను హైదరాబాద్ పోస్తాను. నాకు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మట్టికి ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు నన్ను ఇంట్రడ్యూస్ చేసింది క్రాంతి అని, బోధన్, మంచి యాక్టర్ కూడా, మంచి నైస్ పర్సన్. అయితే అతని దగ్గరికి పోయినప్పుడు అనుకోకుండా ఒకటి నాకు రజాకార్లో ఛాయిస్ వచ్చింది. అంటే మామూలుగా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆడ ఎట్లా వేస్తారు, మొత్తం ఒక అడ్డలు ఉన్నాయి. అడ్డ మీదకి నిలబడితే లేబర్కు మాకు డిఫరెన్స్ ఏంటిదంటే, లేబర్ ఏమో సర్ది పట్టుకొని పోయి నిలబడతారు, మేమేమో ఖాళీ నిలబడితే అయిపోతుంది, వాళ్ళే చెక్కించుకపోతారు. టిఫిన్స్ మిల్స్ మొత్తం వాళ్ళే చేస్తుంటారు. ఇక మామూలుగా ఇది జూనియర్ ఆర్టిస్టులకి ఏం సార్ 500 రూపాయలు ఇస్తారు, తీసుకుపోయి మామూలుగా పొద్దుంతా ఉండి ఏదైనా నిలబడాలి, కూర్చోవాలి. అటువంటి మూమెంట్లో నేను రజాకార్లో చేశాను. పోయినాము, ఒక డ్రెస్ ఇచ్చారు, బంధుకి ఇచ్చారు, పట్టుకున్నాం. అదే వాకి పాట లేదు, టాకీ పాట ఏం లేదు. తర్వాత మళ్ళీ ఒకటి క్రైమ్ రీల్స్ రిలీజ్ అయింది మొన్న. ఇప్పుడు ఆల్రెడీ మన ఓటీటీలో కూడా వస్తున్నది, ఆ హాల్లో ఎందులో వస్తున్నది. దాంట్లో ఒక సర్పంచ్ పాత్ర ఉండే, అందులో చేసిన. ఇక దాని తర్వాత మాకు మెయిన్ క్యారెక్టర్ అంటే ఇదే. ఇందులో మంచి లెంత్ క్యారెక్టర్, హీరో ఫాదర్గా చేసిన. మళ్ళీ ఇందులో మన ఇది గౌడ లేక మొత్తం కళ్ళు గీసే కార్మికులాగా చేసిన. చాలా మంచి కాన్సెప్ట్తో చేసిండు, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మన 18th నాడు రిలీజ్ అయింది. అది కామారెడ్డి రాలేదు. ఇప్పుడు కూడా కామారెడ్డి సండే నాడు వేయించే ప్రయత్నం చేస్తున్నాం. అది ఒకవేళ అయితే అందరికీ మేము మళ్ళీ స్పెషల్గా మెసేజ్ పెడతాను సార్. సూపర్, అది సార్. మళ్ళీ అది కాకుండా కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ మధ్యలో ఒకటి సుమన్ కాంబినేషన్లో, సుమన్ హీరో సుమన్ కాంబినేషన్లో ఇది మన గట్కేసర్లో షూటింగ్ అయింది, వెంకర్యాలో. హీరోనేమో సుమన్ ఏమో హీరో ఫాదర్, నేను హీరోయిన్ ఫాదర్ని. మేమిద్దరం వియ్యంకులమే. అందులో కూడా మంచి ఛాయిస్ కలిసి వచ్చింది. మళ్ళీ ఈ మధ్యలో నాని 33 సినిమా కోసం ఆడిషన్కి పిలిచారు. ఇది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 మన చిరంజీవి ఇంటి పక్కే ఉంది, అక్కడ ఆడిషన్ తీసుకున్నారు. అదే ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. ఒకవేళ దేవుని దయ, మీ అందరి అభిమానంతో ఆశీస్సులు ఉంటే నాని సినిమాలో వచ్చే ఛాయిస్ ఇప్పుడు ముందుంది. అది వస్తే ఇక